ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామముపేట మరొకసారి మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. నేటి ఉదయం యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనాన్ని మనం గమనించినట్టయితే, నీవు సమస్త క్రియలను చేయగలవనియు అలాగున నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాలదు నేను ఇప్పుడు ఎరుగుదును అని యోబు సెలవిస్తున్నటువంటి మాట. యోబు తాను అర్థం చేసుకొని గమనించి అనుభవపూర్వకంగా తాను తెలుసుకున్నటువంటి సత్యం ఏంటంటే, దేవుడు ఉద్దేశించినటువంటి ప్రతి పని వెనుక, ప్రతి ప్రణాళిక వెనుక దానికంటూ ఒక ఉద్దేశం దాగుంటుందని యోబు తెలుసుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు సమస్తాన్ని చేయగలుగుతాడని ఆయన ఆయన ఎలాంటి దేవుడు అనేటువంటి విషయాన్ని యోబు గమనించాడు. అంటే శూన్యంలో నుంచి సమస్తాన్ని చేయగలుగుతాడనే సత్యాన్ని యోబు అనుభవపూర్వకంగా గ్రహించాడు, తెలుసుకున్నాడు కూడా. ఉదయకాల సమయం ఈ మాట వింటుండగా, నీ జీవితంలో కూడా పలు శ్రమలు ఉన్నాయా, పలు నిందలు ఉన్నాయా, పలు అవమానాలు ఉన్నాయా, పలు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, వ్యక్తులు, కారణాంకాలు, వాటన్నిటి గుండా వెళ్తున్నావా? అయితే వాటన్నిటినీ అనుభవించినటువంటి యోబు తాను సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు సమస్తము చేయగలడు, ఆయన ఉద్దేశించినది ఏది కూడా నిష్ప్రయోజనము కాదు అని వాక్యం అంటుంది. నిష్ఫలితంగా పోదని వాక్యం అంటుంది. ఆయన ఒకసారి తలపెట్టాడు అంటే అది తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నీ జీవితంలో ఆయన ఒక క్రియను ప్రారంభించాడా, ఒక కార్యాన్ని ప్రారంభించాడా, బహుశా అది నీకు అర్థం కాకపోవచ్చు. ఒకవేళ మరి అది నీ కంటికి కనపడపోవచ్చు, నీ చెవులకు వినపడపోవచ్చు, కానీ ఆయన దాన్ని తప్పక జరిగిస్తాడు. అయితే ఆయన ఎలాంటి వాడు అంటే, యోబుడు చివరిలో రెండంతలుగా దీవించాడు. ఆ రెండంతల దీవెన యోబుకు అనుగ్రహించాడు. ఉదయకాల సమయం మాటలు వింటుండగా నువ్వు గమనించవలసిన సత్యం ఏంటంటే, సమస్తమును సమకూడని నీ మేలు కొరకు జరిగిస్తాడు. నీకు దీవెన అనుగ్రహించు దేవుడే కాడి ఎన్నడూ నీ కీడును దేవుడు కోరుకునే సత్యాన్ని ఈ మాటల ద్వారా గమనించు. మంచి దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.